డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఠానేలంక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేక ఇటీవల విధులు బహిష్కరించిన సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి కొనసాగడంతో తమ పిల్లలకు భద్రత ఇచ్చేదేవరని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 2026 నుంచి 27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకపోవడం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని పేరెంట్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి సెక్యూరిటీ సిబ్బంది విధుల్లోకి వచ్చే వరకు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యామ్నాయంగా స్థానిక పోలీస్ సిబ్బందిని నియమించాలని ఎస్ఎంఎస్ కమిటీ చైర్మన్ పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఒకరోజు ఈ వేళ రేపనుకుంటే ఓకే, దానికి ఎక్కువ అది ఎన్ని రోజు గ్యారెంటీ ఏమన్నా సెక్యూరిటీ వేస్తారని అయితే గ్యారెంటీ ఏమన్నా మరి అలా ఎన్ని రోజులు చేస్తారండి? అలా లోపల లోపల తల్లిదండ్రులు పరిస్థితిలో ఉన్నారు. నైట్ పిల్లలు ఉంచాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు లెక్క పెట్టండి. మేడం గారు ఏమంటారు చూడండి, బయట నైట్ సెక్యూరిటీ లేదు, వాళ్ళు మేడం గారు అన్నారు వెళ్ళిపోతారు, మీకు ప్రాబ్లం పిల్లలు వస్తున్నారు కదండి. చెప్పాలి అదే మీరు ఇక్కడ సెక్యూరిటీగా కాదండి, కాదు రోడ్డు వేసుకొని మరి పిల్లలు మరి గేట్ తీసి వాళ్ళు అయ్యి ఉండాలి కదా సార్. అది కదమ్మా, ప్రిన్సిపల్ మేడం ఉన్నారా చెప్పండి అంతే. ఏ మేడం ఏ టీచర్ చెప్పండి అక్కడ లైవ్ అందరికీ నమస్కారం. నా పేరు వీధి చట్టిబాబు. నేను ఈ గురుకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఠానేలంక పేరెంట్స్ కమిటీ మెంబర్ని. అయితే మరి గురుకుల పాఠశాల ఈ స్కూల్లో సెక్యూరిటీ సిబ్బంది గత కొన్ని దినాల నుంచి 6 నెలల నుంచి వారికి శాలరీ లేని కారణంగా వారు విధులను బహిష్కరించడం జరిగింది. అయితే మేము స్కూల్కి పిల్లల్ని తీసుకుని వచ్చాము. ఈ రోజు నుంచి స్కూళ్ళు 12 నుంచి ప్రారంభమైనవి. అయితే ఈ రోజు నుంచి తీసుకుని వస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ లేదని మాకు తెలిసింది. దీని విషయమై ప్రిన్సిపల్ మేడం గారిని అడగగా మరి ప్రిన్సిపల్ మేడం గారు సెక్యూరిటీ సిబ్బంది లేరండి, వారికి శాలరీ లేని కారణం బట్టి వారు మానేశారు, వారి విధులు బహిష్కరించారు. డిసిఓ మేడం గారికి మేము కంప్లైంట్ చేస్తే డిసిఓ మేడం గారు సెక్యూరిటీ వచ్చేంత వరకు కూడా అటెండర్ని ఉండమని చెప్పారని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. దీని విషయమై పేరెంట్స్ కమిటీ అందరూ కలిసి మేడం గారిని కలిసి మరి సెక్యూరిటీ విధులకు వచ్చేంత వరకు కూడా ప్రయత్నమాయంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ పెట్టి నైట్ టైము ఒక 2 లేడీ కానిస్టేబుల్ను మరి ఏర్పాటు చేయించవలసిందిగా ప్రిన్సిపల్ మేడం గారికి లెటర్ పెట్టడం జరిగింది. మరి దీని విషయంలో మరి అధికారులు మరి డిసిఓ మేడం గారు మరి అదేవిధముగా ఇంకా సెక్రటరీ నుంచి మరి విద్యార్థుల భవిష్యత్తు నిమిత్తం మరి మా గురుకుల పాఠశాలకు సెక్యూరిటీని నియమించి అలాగే గురుకుల పాఠశాలలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాని గురించి చాలాసార్లు కంప్లైంట్ చేశాము. కలెక్టర్ గారికి స్పందనలు కూడా ఇచ్చాము. ముఖ్యంగా పిల్లలకి ఎంత గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్లే గ్రౌండ్ లేదు. దానివల్ల చాలా పిల్లలకి అవకాశం ఉండి కూడా వారు స్పోర్ట్స్లో పాలు పొందలేకపోతూ ఉన్నారు. అదే రీతిగా మరి చాలా విషయాలు చాలా లోపాలు కనబడుతున్నాయి ఇక్కడ. దాని అన్నిటి విషయంలో ప్రభుత్వం వారు అధికారులు లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క గురుకుల పాఠశాల విషయంలో స్పందించి ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించి బిడ్డల భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేయాలని మేము మనస్ఫూర్తి మాటలు తెలియజేస్తున్నాను.
మీరు లోకల్గా స్టేషన్కైనా లెటర్ పెట్టండి ఎస్సీ గారికి, మాకు ఎలాగో సెక్యూరిటీ లేదు కాబట్టి నైట్ టైం ఒక ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పెట్టండి, సెక్యూరిటీ వచ్చేంత వరకు నైట్ డ్యూటీగా వచ్చి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి పెట్టండి. అంటే చైర్మన్ గారు లేదు, ఇద్దరు లేడీ కానిస్టేబుల్ ఉన్నారు అనుకో, అప్పుడు ఒక టీచరు ఉన్న పర్వాలేదు, ఒకరున్నా సరిపోతుంది. అవన్నీ జరగాలంటే ఇప్పుడు జరిగే పనులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కానీలంక గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ని నల్ల వీరవెంకటకృష్ణ నా పేరు. మరి ఇక్కడ హాస్టల్లో సెలవులు దగ్గరగా 45 రోజులు 50 రోజులు అయినప్పటికీ మరి సెక్యూరిటీ ఇక్కడ వాళ్ళకి 6 మాసాలుగా మరి వాళ్ళ జీతాలు చెల్లించిపోవడంతో మరి వాళ్ళు మానివేయడంతో మరి ఇక్కడ మా స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చే సమయం అయింది, స్కూల్ తెరిచారు. కాకపోతే మరి సెక్యూరిటీ లేకుండా పిల్లలు జాయిన్ చేయడం అన్నది కరెక్ట్ కదని మేము స్కూల్కి వచ్చి మా కమిటీ అంతా కూడా మరి ప్రిన్సిపాల్ గారిని కోరడం జరిగింది. అయితే డిసిఓ మేడం గారు మరి ఇక్కడ అటెండర్లు పెడుతున్నాం వాళ్ళని పెడుతున్నాం అని చెప్తున్నారు, మాకు ఇవన్నీ కుదరదు మేడం గారు, మాకు సెక్యూరిటీ లేదు, మా పిల్లల్ని ఇక్కడ ఉంచలేము అని మాట్లాడితే, సార్ మాకు సర్క్యులర్ ఇంకా అంతకు మించి ఏమీ లేదు, ఎందుకంటే స్టేట్ వైడ్ ఉందని అంటున్నారు వాళ్ళు అని మేడం గారు అనడంతో మేము అదే ముమ్మడివరం పోలీసు వారిని కూడా ఇక్కడ కొంచెం నైట్ డ్యూటీ పెట్టమని ఒక లేడీస్ కానీ ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైనా పెట్టమని లెటర్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నాం. చీపురుమల్లి శ్రీనివాస్, రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గత 6 నెలలుగా జీతాలు లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వారు విధులను బహిష్కరించడం జరిగింది. కావున పిల్లలకు సెక్యూరిటీ లేకపోవడంతో మరి ఈ రోజు నుంచి స్కూల్స్ పునఃప్రారంభమైనవి కనుక ఈ యొక్క జిల్లా ఆఫీసర్ కానీ ప్రభుత్వం కానీ పిల్లలకు సెక్యూరిటీ నిమిత్తం సెక్యూరిటీ వాళ్ళు వచ్చే వరకు కూడా పోలీస్ సిబ్బందిని నియమించి పిల్లలకు రక్షణ కల్పించాలని రిపబ్లికన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.